క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన గతించినటువంటి దినాలలోను వారాల్లోనూ మనం నేర్చుకున్నాం. ఈరోజు ధర్మశాస్త్రానికి కృపని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కొన్ని విషయాలు నేను మెల్లగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది అని చెప్పాడు. రెండోది, అపోస్తుల గారి గ్రంథము 7వ అధ్యాయం 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అంటాడు. అంటే రెండవది, నియమించబడినది ఎవరి ద్వారా అంటే దేవదూతలు నియమించారు. ఓకే, రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అంటాడు. అంటే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఇంకా ఈ ధర్మశాస్త్రం గురించి మనం చదివితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేరుల యొక్క ఛాయే కానీ అది సంపూర్ణం కాదు అంటాడు. అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది మోషే ఇచ్చాడు, అది దేవదూతల ద్వారా నియమించబడినట్లుగాను, అది స్వయముగా దేవుడే మోషేకు ప్రకటించినట్లుగాను, అలాగే అది ఆత్మ సంబంధమైనదిగాను. మరొక మాట చూసుకుంటే ఆ ధర్మశాస్త్రము ఒక ఛాయ, అంటే ఒక నీడ లాంటిదే కానీ అది నిజస్వరూపము కాదు. అసలు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అంటే, ఎక్కడుంది ఈ ధర్మశాస్త్రం అంటే, నిర్గమాకాండములోని ఇశ్రాయేలుల యొక్క ప్రయాణములో, ఇశ్రాయేలుల యొక్క కానా ప్రయాణములో సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడిచ్చినటువంటి నియమాలు, నిబంధనలు, ఇశ్రాయేలుల యొక్క క్రమశిక్షణ, వారి జీవన విధానము, ఇదంతా కూడా ఈ ధర్మశాస్త్రంగా మనం లెక్క పెడతాం. అంటే ఇది మోషే ద్వారా రాయబడింది, మోషే చేత ఇవ్వబడింది. చాలామంది ఏమంటారంటే ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే అంటారు. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం యొక్క సంపుటి లాంటిది, లేకపోతే ధర్మశాస్త్రం యొక్క సూక్ష్మ రూపం. అంటే తుది పొలుగులు అంటాను చూసారా? అంటే ఏదైనా ఒక పెద్ద విషయం చెప్పాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది వివరణ కోసం విషయాలు రాస్తాం, అంటే వాటన్నిటిని క్రోడీకరించి రాస్తాం. అలా రాసిన 10 ఆజ్ఞలు. కానీ ధర్మశాస్త్రం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయంటే, మనుషుడు పుట్టినాటి నుండి చనిపోయే వరకు అసలు మనుషుడు ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలో, వివాహం అనేది ఎలా ఉండాలో, వివాహ జీవితంలో ఎలాంటి క్రమశిక్షణ ఉండాలో, వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో, స్త్రీల యొక్క జీవన విధానం ఎలా ఉండాలో, స్త్రీల ధర్మ విషయంలో ఎలా ఉండాలో, అన్నిటిని కూడా చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా ధర్మశాస్త్రాన్ని వివరించాడు మోషే. అయితే ఈ మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి కొన్ని కారణాలు చెప్తాను, వినండి. ఇశ్రాయేలులు అప్పటికే ఐగుప్తు దాస్యంలో ఇంచుమించు 450 సంవత్సరాలు దాస్యత్వంలో ఉన్నారు. 450 సంవత్సరాల దాస్యత్వం తర్వాత ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. వారి దాస్యత్వం నుంచి బయటకు వచ్చేసరికి 450 సంవత్సరాలు అంటే ఇంచుమించు వారి పితరుల యొక్క క్రమశిక్షణ వారు మర్చిపోయి ఉంటారు. వారి పితరులు వారికి నేర్పినటువంటి క్రమశిక్షణ వారు విడిచిపెట్టుంటారు. ఎందుకంటే వారు అన్య దేశంలోను అన్య ప్రాంతాల్లో జీవించడం ద్వారా వారికి అన్యాచారాలు, అన్య ప్రాంతంలో ఉన్నటువంటి క్రమశిక్షణలు అలవాటు అయిపోయాయి. కానీ విశ్వాస సంబంధమైనటువంటి క్రియాశీలకమైనటువంటి జీవితాలు వారు మర్చిపోయారు.
గనుక ఇశ్రాయేలు ఇలా బ్రతకాలో క్రియాశీలకమైనటువంటి ప్రణాళికను, జీవిత విధానాన్ని దేవుడు ఇశ్రాయేలులకు నేర్పించడానికి ధర్మశాస్త్రాన్ని రాయించాడు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం అంటే ఒక రాజ్యాంగం లాంటిది. ఓ రాజ్యాంగమే. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేస్తే, పొరపాటును జరిగి చంపేస్తే వాడు ఆశ్రయపురాలకు పారిపోవచ్చు అని రాశాడు. ఆశ్రయపురాలు కూడా ఉన్నాయి. ఆ నేరం రుజువు పడితే, వాడు కావాలని చంపాడు అనుకుంటే అది రుజువు అయితే వాడిని తీసుకొచ్చి చంపేసేవారు. ఆశ్రయపురంలో ఉన్నా సరే. ఆశ్రయపురం ఎందుకంటే కొంతకాలం దాన్ని ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే బెయిల్ లాంటిది అనమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు, కానీ విచారణ జరుగుతూనే ఉంటుంది. అలాగున్న దేవుడు సమస్తమును కూడా ఇశ్రాయేలుకు రాయించాడు. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని వారికి నేర్పడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రెండవది, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అయ్యా మీకు రాబోయే దినాల్లో నిజస్వరూపము లేకపోతే నిరీక్షణకు ఆధారము, లేకపోతే రాబోయే దినాల్లో ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాను. దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ధర్మశాస్త్రం గురించి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అయ్యను. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే విశ్వాసిని సంపూర్ణతలోనికి నడిపించడానికి ఒక స్కూల్ టీచర్లకు ప్రాథమిక పాఠాల్లాగా ఇచ్చాడు. బైబిల్లో బాల శిక్షకుడు అన్న పదం దగ్గర ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే యాజ్ ఎ స్కూల్ టీచర్ అని ఇచ్చాడు. స్కూల్ టీచర్ అంటే ఒక ప్రాథమిక విద్య నేర్పేటువంటి వాడు. ప్రాథమిక విద్య నేర్పేవాడు ఏం నేర్పిస్తాడండి? బిల్డింగ్ కట్టేటువంటి ఇంజనీర్ కూడా ప్రాథమిక విద్య దగ్గర ప్రారంభించాడు. ప్రాథమిక విద్యలో ఏం చెప్తారు? నేర్పిస్తారు. రుద్దించడం నేర్పిస్తారు. 1 2 3 4 5 అంకెలు నేర్పిస్తారు. ఒక్కొక్కటి 1 2 2 అలాగా. నేను ప్రాథమిక విద్యలో నుంచి ఉన్నత విద్యలోకి వెళ్తాడు. ఉన్నత విద్యలో నుంచి జీవనోపాధిలోనికి వెళ్తాడు. అంటే అప్పుడు సంపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు ఉన్నత విద్యలోనికి వచ్చిన తర్వాత సంపూర్ణుడు అవుతాడు. ఆ సంపూర్ణత వాడు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కానీ ఏదైనా కానీ వాడు సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే ప్రాథమిక విద్యలో ప్రారంభమైన తర్వాతే. ఇది ప్రారంభం అవ్వాలి, అక్కడ అంతం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ప్రాథమిక విద్యలోనే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏళ్ళైనా ప్రాథమిక విద్యలోనే ఉండిపోతారు. ఎలా ఉండిపోతారు? అప్పుడప్పుడు ఒరే ఈ పేరు రాయనరా అంటే పేరు రాయబెట్టి బూతులు రాసేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి పేర్లు కూడా రావు. ఎందుకంటే ప్రాథమిక విద్యలో వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేదు. అంటే ఈ ప్రాథమిక విద్య అనేటువంటి దేనికి ఉపయోగపడుతుందంటే మనుషుడు సంపూర్ణుడు అవడానికి ఉపయోగపడుతుంది. ప్రాథమిక విద్య లేకుండా ఉన్నత విద్య లేదు. మనెవరం కూడా ఒకేసారిగా వెళ్ళి ఏమంటే అప్పటి వరకు అసలు పుస్తకం పట్టుకోలేని మనం, ఎప్పుడు స్కూల్కి వెళ్ళని మనం ఒకేసారి వెళ్ళి MBBSలో కూర్చోలే. ప్రియమైన దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రం కూడా అట్లాంటిదే. ఎలాంటిదట? ఇది మీకు ప్రాథమిక విద్య లాంటిది, బాల శిక్షకులు లాంటిది. మీరు సంపూర్ణతలోనికి ఎలాగెళ్ళాలో, సంపూర్ణత ఎలా పొందుకోవాలో చెబుతుంది. అంతేకాని ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుతాం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట. దేవునికి స్తోత్రం. ఎలాగంటున్నాడు? ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి
కలుగ చేయలేదు. అంటే సంపూర్ణ సిద్ధి ఏది కలుగ చేయలేదు? ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ద లా ఆఫ్ మోసెస్ కెనాట్ విల్ నాట్ మేక్ మ్యాన్ ఏ పర్ఫెక్ట్. మనుషుణ్ణి ధర్మశాస్త్రము సంపూర్ణుడిగా చేయలేదు. మరి సంపూర్ణుడు ఎప్పుడు అవుతాడు? ఆ మూలపాఠాలు నేర్చుకున్న తర్వాత దాని వెంట ప్రవేశపెట్టబడినటువంటి క్రీస్తు ద్వారా వాడు సంపూర్ణుడవుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చాలా విషయాలు ధర్మశాస్త్రం గురించి మనం రాయబడుతూ ఉంటాయి. ధర్మశాస్త్రమునకు మనం ఇక లోనైన వారం కాదు, మనం ఇక ధర్మశాస్త్రమునకు లోబడిన వారం కాదంటాడు. ఎందుకంటే ఛాయ పోయి నిజస్వరూపం వచ్చిన తర్వాత ఇక ఛాయతో సంబంధము లేదు. జాగ్రత్తగా మనము రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీల పత్రిక మనము చాలా జాగ్రత్త కూలంకుషంగా చదవగలిగితే అది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఓకే, ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయానో ఆ దానిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు చేసి చూపించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. అపరాధముల వలనను దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేతి వ్రాతను తుడిచివేసి మనకు అక్కరకు లేకుండా అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఆమేన్, హల్లెలూయా. అంటే చేవ్రాతను తుడిచివేయడం అంటే ఇక ధర్మశాస్త్రమునంతటిని తుడిచివేసి, హీ పెర్ఫెక్ట్లీ ఫుల్ఫిల్డ్. ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడై ఉండి ఆ ధర్మశాస్త్రం అంతటిని తుడిచివేసి మనము క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంటే జీవము కలిగిన వారుగా చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకని అంటాడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. అందుకని యేసుప్రభువు వారు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు. ఏం చేయడానికి వచ్చాడట? నెరవేర్చడానికి వచ్చాడట. నెరవేర్చడం అంటే ఆ ఛాయను ఆయన నెరవేర్చాలా, ఈ రూపాన్ని ఆయన నెరవేర్చాలా, ఆయనలో ధర్మశాస్త్ర రూపం కనబడాలా. కనబడినప్పుడు అప్పుడు సంపూర్ణుడిగా మనము క్రీస్తులో తీర్చిదిద్దబడతాం. అంటే ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం దేనికైతే సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏ విషయాల్లో బలహీనంగా ఉందో ఆ విషయాలలో మనకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఈ లోకానికి వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అలాగూ క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం గార్చి పరిశుద్ధపరచడం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం కలిగింది. అందుకని యోహాను రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు, ఆమేన్, హల్లెలూయా. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అన్న కాడ అక్షరం 4 వేసి కింద అంటాడు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే మన పాపములకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తం చెందించాడు. మనకు బదులుగా ఆయన రక్తం చెందించాడు. మనకు బదులుగా ఆయన మరణం పొందాడు. మనకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నాడు. మనకు బదులుగా శ్రమంతా ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆయన మరణ కొరకు ఆయన మన నిమిత్తమై ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమంతా నెరవేర్చి మనలను ఆయన కృపకు పాత్రులుగా చేశాడు. ఇక మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాదు.
ఇక ధర్మశాస్త్రానికి క్రీస్తు యొక్క మాటలకు రెండు వ్యత్యాసాలు జ్ఞాపకం చేయిస్తారు. రెండు, ధర్మశాస్త్రము, క్రీస్తు కృప. ధర్మశాస్త్రం ఏం చెప్పుదో తెలుసా? ఒక ఇంటిలో ఒక కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుడు లోబడిన వాడైతే, అవిధేయుడైన వాడైతే, మొండివాడైతే, తల్లిదండ్రులకు లోబడిన వాడైతే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? వాడిని తీసుకెళ్ళి ఊరు పెద్దలకు అప్పచెప్పాలి. ఆ పెద్దలు వారిని తీసుకెళ్ళి ఊరి గమని ఎదుట రాళ్ళు పెట్టి కొట్టేస్తారు. ఎక్కడ రాయబడిందంటే ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు ఉంటుంది. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే వాడిని చంపేస్తుంది. కానీ క్రీస్తు కృప ఏమైతే చేస్తుందో తెలుసా? క్రీస్తు కృప ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు వారు తన యొక్క బోధలు చెప్తూ బోధలు తెలియపరుస్తూ అని అంటాడు, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు మొండోడు, తిరుగుబాటు చేశాడు. తండ్రి ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఆస్తి అంతా అమ్మేసి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పాడు చేసి దుర్వ్యసనాలు చేశాడు, వేశ్యలతో తిరిగాడు, దెబ్బంతా పాడు చేశాడు. ఆఖరికి చిల్లు కవ్వలేక భిక్షగాడు వలే, రూపం మారిపోయిన వాడు వలే తిరిగి తన తండ్రి దగ్గరికి రావటం మొదలెట్టాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే చంపేడా? ఏం చేశాడు? తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన కుమారుణ్ణి తండ్రి హక్కున చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే ధర్మశాస్త్రానికి క్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం. ధర్మశాస్త్రం అంటుంది చంపేయండి అంటుంది, కానీ క్రీస్తు అంటాడు నేను వాడి కోసం చచ్చిపోయాను, నేను వాడిని విడిపిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అది చంపుతుంది, క్రీస్తు కృప మనలను బ్రతికిస్తుంది. అది మనల్ని అవమానపరుస్తుంది ధర్మశాస్త్రము, క్రీస్తు మనలను ఘనపరుస్తాడు. అందుకనంటాడు మనం ఇక ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కాదు, మనం క్రీస్తులో ఉన్న వారము, క్రీస్తుకు లోబడిన వారము. ఇక రెండవది అంటాడు వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆవిడని ఏం చేయాలో తెలుసా? రాళ్ళు పెట్టి కొట్టాలన్నాడు. లేవీకాండ 20వ అధ్యాయంలో ఉంటుంది. ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఒకవేళ ఆమె దొరికితే, వ్యభిచారంలో పట్టబడితే ఆమె రాళ్ళతో కొట్టేయండి అంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నారంటే, ఒకరోజు యేసుప్రభు వారు ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యేసయ్య దగ్గర తీసుకొచ్చారు రాళ్ళు పట్టుకుని చంపేద్దామని. అసలు నువ్వేం చెప్తావు చెప్పు? మోషే రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు, మరి నువ్వేం చెప్తావు అని అడిగితే యేసుప్రభు వారు అన్నాడు చంపేయండి, నేను కాదంటలేదు, కానీ ఒక పని చేయండి, మీలో ఎవడైనా పాపం చేయని వాడు ఉంటే మొదటి రాడు వేయండి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? పరిలో యేసుప్రభు వారు కిందకు వంగుని ఏదో రాయటం మొదలెట్టగానే వీళ్ళందరూ ఒక్కొక్క తన రాయి విధులు పెట్టి వెళ్ళిపోతున్నారు. నేను అంటాను, ఎవడైనా పాపం చేశాడు అంటే, ఎవడైనా తప్పు చేశాడంటే, ఆ తప్పు బయటపడిందంటే అసలు ఎంత దుర్మార్గుడికైనా పాకలోకి అయిపోతాడు. ఒకవేళ ఎవడైనా తప్పు చేసి బయటకు దొరికాడు అంటే, బయటికి తెలిసిపోయింది, బయటకు పొక్కింది అంటే, ఇక మన భాషలో చెప్పాలంటే, నాటుగా చెప్పాలంటే గోసుకుంటుకోవడం రానుడు కూడా లోకిపోతాడు. వాడు ఎంత దరిద్రమైన జీవితం కలిగినడైనా సరే, ఎంత అపవిత్రుడైనా సరే, ఆ ఎదుటి వాడి మీద ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు. పడిపోయిన వాడు అంటే అంత లోకంలో. కానీ నేనంటాను, ఆ పడిపోయిన వాడు ఏదో నీ మీద ప్రేమతోనో నీ మీద గౌరవంతోనో నీవు నోరెత్తకుండా ఉన్నాడు. ఒకవేళ ఆడు నోరెత్తి నీ బొతికిడ్రా ఎదవా అన్నాడంటే సరిపోతుంది కదా, అప్పుడు నువ్వు కూడా బయట వెళ్ళిపోతావు కదా. నేనంటాను, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, చితికిపోయినప్పుడు, లేదా పాపంలో పట్టబడినప్పుడు, దోషిగా నిలబడినప్పుడు ఏ వ్యక్తిని చెయ్యెత్తి చూపించొద్దో, ఏలెత్తి చూపించొద్దు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి ఒక విషయంలో పడిపోతే నువ్వు మరో విషయంలో పడిపోయి ఉంటావు. ఒక వ్యక్తి వ్యభిచారంలో పడిపోయి ఉంటే మరొక వ్యక్తి దొంగతనంలో పడిపోయి ఉంటాడు, అబద్ధంలో పడిపోయి ఉంటాడు, మరొక విషయంలో పడిపోయి ఉంటాడు. ఎవడో కూడా పరిశుద్ధులు లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పాపం మనుషుని పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. కనుక ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తి వైపు చెయ్యెత్తి చూపించే బదులు నిన్ను నువ్వు పరిశీలించుకోమని వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు చెప్తాడు కదా, ఎదుటివాని కంటిలో నలుసున్నతికే ముందు నీ కంటిలో దూలం తీసుకో అంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎదుటివాడిని నిందించొద్దు. ఆ తల్లితో అంటాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదంటే నేను కూడా నిన్ను శిక్షను, మరి ఎన్నటికీ పాపము చేయకుమా. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, క్రీస్తు యొక్క కృప మనల్ని రక్షిస్తుంది. మనకే ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రంలోకి లోబడిన వారికి మాత్రమే కాదు, ఆయన సర్వమానవాళికి కూడా
ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. సర్వమానవాళికి కూడా ఆయన ప్రాయశ్చిత్తార్థమై ఉన్నాడు. మరి సర్వమానవాళి అంటే యూదులు ఒక్కలేనా? సర్వమానవాళి అంటే ఎవరెవరు? అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు, మానవుడు పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఆయనే ప్రాయశ్చిత్తార్థమైన బలి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం యేసుప్రభువు వారు పుట్టినప్పుడు చక్కటి మాట రాయబడింది ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమ. ఇది ప్రజలందరి కోసం ఆయన వచ్చాడు. ఇదిగో అంటాడు, ఇదిగో లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంతేగాని యూదుల పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనలే. ఏమన్నాడు? లోక పాపమును మోసుకుని పోవు దేవుని, సర్వమానవాళి యొక్క పాపమును మోసుకుని పోవడానికి పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ అన్నాడు, ఆయన సర్వలోకమునకు కూడా ఆయన ప్రాయశ్చిత్తార్థమై ఉన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి ప్రాయశ్చిత్తార్థమై ఉన్నాడు అంటే ఆ సర్వలోకంలో భారతదేశం కూడా ఉంది. లేదంటారా? లేదా ఉందా? మనం ఏమైనా యూదులం అంటారా? మనం యూదులం కాదు కదా. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యూదులకే ఇచ్చాడు, మనకి కదా. మనం డైరెక్ట్ కృపలోకి వచ్చేసాం. వారు ధర్మశాస్త్రం ఉన్నారు. నేటికి యూదులు అంటారు, మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం కానీ మాకు ఇంకా మెస్సీ రాలేదు, యేసు లేడు అంటే. యూదులు చాలామంది యేసుని అంగీకరించారండి. అక్కడ కూడా సువార్త చెప్తే కొడతారు. బెత్లెహేములోను యెరూషలేములో సువార్త చెప్తే కొడతారు, వాక్యం చెప్తే కొడతారు, తిడతారు కూడా. ఎక్కడ ఎలా ఉన్నదో క్రైస్తవుల మీద ఎక్కడైతే హింసలు ఉన్నాయో అక్కడ కూడా అలా భయంకరమైన హింసలు ఉన్నాయి. యూదుల్లో కూడా, ఇశ్రాయేల్ దేశంలో కూడా క్రైస్తవుల మీద హింసలు ఉన్నాయి. కానీ క్రీస్తుని అంగీకరించిన యూదులు ఉన్నారు. వారు సంఘాలు పెట్టుకుంటున్నారు, బలపరచబడుతున్నారు. కానీ బయట సువార్త ప్రకటించడానికి వీల్లేదు. నేను చాలా పర్యాలు చెప్పాను, ఈ యొక్క యోహాను సువార్త వివరాలను చెప్పాను. యూదులు యేసుని ఎందుకు అంగీకరించలేదో చాలా విషయాలు చెప్పాను. యూదులు యేసును అంగీకరించలేదు కానీ అలా అంటారు, మేము ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నామంటున్నారు. కానీ ప్రభు అంటాడు, ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు జరిగిపోయింది. ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఆ ధర్మశాస్త్రం అంతా క్రీస్తులో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. నెరవేర్చబడింది కానీ మనం దాన్ని చదువుకోవాలి సుమా. దాన్ని చదివితేనే కానీ క్రీస్తు సంపూర్ణత మనకు అర్థం కాదు. ధర్మశాస్త్రాన్ని చదివితేనే కానీ క్రీస్తులో ఉన్న పరిపూర్ణత మనకు అర్థం కాదు. ధర్మశాస్త్రాన్ని మనకు అర్థమైతే కానీ క్రీస్తు యొక్క ప్రేమ మనకు అర్థం కాదు. ధర్మశాస్త్రంలో రక్తప్రాదం యొక్క ఆ రక్త బలి, ఆ బలిదానం అర్థమైతే కానీ క్రీస్తు వారి యొక్క బలిదానం మనకు అర్థం కాదు. అందుకని అంటాడు, ఇది ప్రాథమిక పాఠము, ఇది సంపూర్ణ పాఠము. మరి భారతదేశానికి ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు కదా. మరి ఆయన భారతదేశానికి ప్రజలకు కూడా ప్రాయశ్చిత్తార్థంగా రక్తం గార్చినప్పుడు ఆయన మనకు ముందుగా చెప్పాలి కదా. ప్రతి మతంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి గ్రంథాలలోనూ, ప్రతి దేశంలో, ప్రతి మతాలలోనూ వారికి మత గ్రంథాలు ఉన్నాయి. లేవంటారా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి అయితే భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా. భారతదేశానికి కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా. భారతదేశానికి కూడా కొన్ని గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా. భారతదేశపు వైదిక మతంలో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా. మరి వాటిల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి చెప్పాలి కదా. ఆయన సర్వలోకానికి ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి వస్తే ఇక్కడున్న ప్రజలకు కూడా చెప్పాలి కదా, ఇదిగో రాబోతున్న ఛాయ నిజ స్వరూపము క్రీస్తులో ఉంటుంది, ఆయన నిజరక్షకుడు ఇలా పుడతాడని మన ప్రజలకు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కదా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మాట? దేవుడు ఎలాంటి వాడు కాదు, పక్షపాతి కాదు. అందరి కోసం మరణించినప్పుడు అందరికి కూడా ముందుగా చెప్పాలి కదా, నా దేవుడు నా దేశాన్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేశానికి వచ్చి నా దేశంలోకి అడుగిడినటువంటి ఆర్యులు, నా దేశంలోకి అడుగుపెట్టినటువంటి ఆర్యుల చేత దేవుడు వేదాలు వ్రాయించాడు. ఆ వేదాలలో ఆయన యొక్క ప్రణాళికను కూడా దేవుడు నా ప్రజల కోసం వ్రాయించాడు. అంటే ఆర్యులు బయట నుంచి వచ్చారండి అంటారా? అందుకోసం పుస్తకాలు అట్టుకొచ్చారండి. నేను డాక్టర్ బాబు కే వర్గీస్ అనేటువంటి లెట్ దేర్ బి ఇండియా, ది క్యాప్సూల్ ఎడిషన్, ఫుల్ ఎడిషన్ కాదు. ఈ పుస్తకం మనకి ఇండియాలో దొరకదు. ఇది ఈ పుస్తకాన్ని నేను అమెరికాలో కొని, అంటే నేను అమెరికా వెళ్ళేసుమా, అమెరికాలో కొని అమెజాన్లో, అమెరికాలో టిమ్మోళ్ళు వస్తుంటే వాళ్ళ అడ్రస్కి దీన్ని పంపించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేత రప్పించారన్నమాట. ఈ పుస్తకం ఇక్కడ దొరకదు. ఈ పుస్తకం లెట్ దేర్ బి ఇండియా. ఈ పుస్తకంలో
ద మోస్ట్లీ ఇండియా యొక్క చరిత్ర అంతా రాయబడింది, అసలు మొత్తం అంత ఉంటుంది ఇందులో. చాలా అంటే ఇది క్యాప్సుల్ ఎడిషన్ అంటే కొద్దిగా మాత్రం రాయబడింది అంటే. ఇందులో 21వ పేజీలు అంటాడు ఏమన్నా తెలుసా? ద ఆరియన్స్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ ఐడియా అండ్ ఆల్ ఆర్ బోర్న్ అన్ఈక్వల్. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇంకొంచెం ముందరికి వెళ్తే, ఈ ఆరియన్స్ అనేవారు ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వారు బయట నుండి వచ్చిన వారు. 20వ పేజీలు అంటారు, సోర్సెస్ ఆఫ్ ఇన్వేడర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ మైగ్రేటెడ్ టు ఇండియా, ఫాట్ అగైన్స్ ద ద్రవిడియన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ రూల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. All the countries, several tribal communities for distant lands successfully established themselves in India. Some of them were collectively known as Aryans. అంటే బయట నుండి వచ్చి ద్రవిడియన్స్, ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్స్ మీద పోరాటం చేసి వారిని గెలిచి వారు ఇక్కడ వారి రాజ్యాలు స్థాపించారు, వారి సామ్రాజ్యాలు స్థాపించారు అని చెప్తున్నారు. అందులో ఎక్కువ మంది ఆరియన్స్ ఉన్నారు అని చెప్పాడు. ఈ ఆరియన్సే కింద రాస్తాడు, వారు అన్ఈక్వాలిటీ తెచ్చారు. అన్ఈక్వాలిటీ అంటే అసమానత్వాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు. వీళ్ళే భారతదేశంలో వేదాలు ఇవన్నీ రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వేదాలలో భారతదేశానికి హైందవ మతం, హైందవం అనకూడదు. హైందూ అంటే ఏంటంటే అర్థం, హిందువు అంటే అర్థం ఏంటంటే కాఫీర్ అని అర్థం. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. ఇది నేను చెప్పింది కాదు, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. హిందూ అంటే దౌర్భాగ్యుడు అని చెప్పింది ఎవరంటే చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు. ఆయన పెద్దలు చెప్పినప్పుడు మనం ఆయన్నే మరి కోట్ చేసుకోవాలి కదా. హిందూ అంటే ఎవడు దౌర్భాగ్యుడు అని అంటాడు. నువ్వెవడంటే హిందూ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఎదవాయను నేను ఎదవాయను అని చాలా సంతోషపడతావు అని ఆయన చెప్పాడు. మరి మనకేం తెలుస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, హిందూ అనేటంటే కంటే వైదిక మతం అనొచ్చు. ఈ వైదిక మతంలో గ్రంథాలు ఉన్నాయి, వైదిక మత గ్రంథాలు ఉన్నాయి. వైదిక మతానికి కొంతమంది గురువులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే వైదిక మతంలో కూడా భారతదేశంలో కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క రాక చాలా స్పష్టంగా చెప్పబడింది. దాని దగ్గర నాకు కూడా ఒక ఆధారం ఉంది, నా దగ్గర ఒక ఆధారం ఉంది. అంటే ఇంతకు ముందు ఒకసారి ఇలా చెప్తే వాడు ఫోన్ చేసి నీ దగ్గర ఏ ఆధారం ఉందన్నాడు నన్ను, అందుకని చూపించాల్సి వస్తుంది. నా దగ్గర రుజుదర్శిని అనేటువంటి పుస్తకం ఉంది. ఇది పరవస్తు సూర్యనారాయణ గారు రాసిన పుస్తకం. ఈ పుస్తకం మా నాన్నగారు ఎంత కొన్నారో తెలియదు, కానీ మా తండ్రి గారి యొక్క ఆస్తి అనమాట ఇది. మా నాన్నగారు ఆస్తులు ఏమి ఇవ్వలేదు కానీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పుస్తకం అప్పుడు కొన్నప్పుడు ఇంచుమించు ఎంత ఉంటుందంటే రేట్ లేదు. కానీ పరవస్తు సూర్యనారాయణ గారు వెబ్సైట్లోకి వెళ్ళి మొన్న కొత్త పుస్తకం ఒకటి ఆర్డర్ పెడదాం ఎవరికైనా పనిచేద్దాం కదా అని చూస్తే ఎంత అనుకున్నారు ఈ పుస్తకం? ఇప్పుడు ఆయన వెబ్సైట్లో 10,000 పెట్టాడు ఈ పుస్తకం, 10,000 రూపీస్ అక్షరాల. ఎందుకు ఇంత విలువైందంటే ఇందులో ఉన్న మాటలు అంత విలువైనవి కాబట్టి. ఇందులో ఉన్నటువంటి ప్రతి వచనం ప్రతి మాట చాలా శ్రేష్టమైనది.